తెలంగాణ సర్కారు విద్యుత్ శాఖ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. 30% ఫిట్మెంట్తో వేతన సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 15 ఏళ్ల సర్వీసు నిండిన ఉద్యోగులకు 3 ఇంక్రిమెంట్లు, 15 ఏళ్ల లోపు ఉద్యోగులకు 2 ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. కేడర్ను బట్టి ప్రతి ఉద్యోగానికి 10,000 రూపాయల నుంచి 30,000 పెరిగే ఛాన్స్ ఉంది. పింఛన్దారులకు కూడా 30% ఫిట్మెంట్ ఇవ్వనున్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల వేతన సవరణకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, డిస్కమ్ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 15 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగులకు 3 ఇంక్రిమెంట్లు, 15 ఏళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు 2 ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు. విద్యుత్ శాఖలోని పెన్షనర్లకు కూడా 30% ఫిట్మెంట్తో పింఛన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ వేతన సవరణ వర్తించనుంది. ఇటీవలే సమ్మె నోటీసు ఇచ్చిన విద్యుత్ ఉద్యోగుల సంఘాల జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి సచివాలయంలో సమీక్ష జరిగింది. అధికారులతో పాటు ఉద్యోగ సంఘాల నేతల ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం సానుకూలంగా స్పందించారు. 30% ఫిట్మెంట్ ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు. తాజా వేతన సవరణ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై 600 కోట్ల అదనపు భారం పడనుంది. తాజా వేతన సవరణతో ఉద్యోగులకు కేడర్ను బట్టి కనీసం 10,000 నుంచి 30,000 వరకు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. వేతన సవరణ నిర్ణయంపై విద్యుత్ సంఘాల జేఏసీ హర్షం ప్రకటించింది. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.